సార్ చెప్పండి, కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, మరి ఏం చెప్తారు? ఈరోజు 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు కాబట్టి, చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని ఫేస్ చేయడానికి ముఖం లేక ఈ ఎన్నికల ముందు ఈ కాళేశ్వరం రిపోర్టు పేరు మీద, సిబిఐ విచారణ పేరు మీద బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పాలు చేసి, బదనాం చేసి, బురద ఎల్లి 4 ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి దురాలోచన కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. కాళేశ్వరం అంటే అదేదో ఒక మేడుగడ్డ అయినట్టు, దాంట్లో ఒక 2 పిల్లర్లు అయినట్టు దాన్ని కుదించి చూపెట్టి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. 2 పిల్లర్లు కుంగినటువంటి 2 పిల్లర్లను చూపెట్టి తెలంగాణకే మెయిన్ పిల్లర్ అయినటువంటి కేసీఆర్ను కుంగదీసి తెలంగాణ తత్వాన్ని ఈరోజు కూల్చాలనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉంది. తెలంగాణ వ్యవసాయానికి గుండకాయ, జీవనాధారం, జీవనాడి అయినటువంటి జలేశ్వరం, కలేశ్వరం, కాళేశ్వరం, ముక్తీశ్వరంను దెబ్బతీయాలనేటువంటి ఒక ఆలోచన ఇందులో దాగి ఉంది. దశాబ్దాల కరువును కడతీర్చాలని, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి కష్టాలను దూరం చేయాలని, వాళ్ళ కన్నీళ్లను తుడవాలని కేసీఆర్ గారు రికార్డు సమయంలో ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టును రూపకల్పన చేసి దాన్ని పూర్తి చేస్తే జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తుంది. ఈ రోజు మీరు కోర్టులో తీర్పు చూసిండు. అక్టోబర్ వరకు దీని మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ వాదనను హైకోర్టు సమర్థించినట్టే. ఈ పీసీ ఘోష్ రిపోర్ట్ అంతా ట్రాష్ రిపోర్టు, పీసీ ఘోష్ రిపోర్టు, ఇది పీసీసీ రిపోర్టు తప్ప ఇందులో వాస్తవం లేదనేటువంటి మా వాదనను కోర్టు సమర్థించినట్టే. అంటే ఊరు పేరు డిజైన్లు మార్చి లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి జరిగింది, కాళేశ్వరం నుంచి అంత నష్టమే జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ఏమైనా తెలిసిందా? ఎక్కడైనా రాసిందా? ఏం తెలిసలేదే కదా. సింపుల్ థింగ్ అండి. మనం ఇంజనీరింగ్ కావాల్సిన అవసరం లేదు, మనకు టీఎంసీల గురించి తెలియాల్సిన అవసరం లేదు, మన క్యూసెక్ల గురించి తెలియాల్సిన అవసరం లేదు, వాట్ల గురించి తెలియాల్సిన అవసరం లేదు. మనం కామన్ మ్యాన్ గా ఆలోచిద్దాం. ఒక నది ఇంకో నదిలో కలిసినప్పుడు ఆ నది నీళ్లు ఈ నది నీళ్లు కలిసి నీళ్ళ అవైలబిలిటీ పెరుగుతుందా పెరగదా? ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరిలో నీళ్ల యొక్క అవైలబిలిటీ ఎక్కువ ఉంటది అనేటువంటి ఉద్దేశంతో 9 ఏటి నుంచి నీళ్ళు ఇక్కడ డిజైన్ ఇక్కడ మార్చడం జరిగింది. దాంట్లో తప్పేందో నాకైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదనలో అసలు ఏం అర్థం కావడం. దాంట్లో తప్పేంది నాకు అర్థం కాదు. ఈరోజు ఒక్క చుక్క నీళ్లు వారలేదు అని అంటాను. మరి అన్నపూర్ణ నుంచి, కొండ పోచమ్మ నుంచి, మల్లన్న సాగర్ నుంచి, రంగనాయక సాగర్ నుంచి వచ్చినటువంటి నీళ్లు మరి ఎక్కడికి పోతాయి? పాకిస్తాన్ పోతాయా? బంగ్లాదేశ్ పోతున్నాయా? మయన్మార్ పోతున్నాయా? ఏమైనా అవగాహన ఉందా? అసలు గోదావరి నీళ్ళు ఇక్కడ రావట్లేదు, కాళేశ్వరం నీళ్లు కాదు అంటే మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? గంగా నుంచి వచ్చినాయా? కావేరి నుంచి వచ్చినాయా? బ్రహ్మపుత్ర నుంచి వచ్చినాయా? సరస్వతి నుంచి వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వాదనలో పసలేదు కాబట్టి ఈరోజు హరీష్ రావు గారు సింగిల్ గా వస్తే వాళ్ళు ఏ రకంగా వచ్చిందో మీరు చూసి, తోడేళ్ల గుంపుకు ఈ తొండాడే మంత్రులకు తేడా లేదని మనకు అసెంబ్లీ సమావేశాలే నిరూపించినాయి. ఒక్క హరీష్ రావు గారిని ఎదుర్కోవడానికి 7 మంత్రులు 33 సార్లు లేచింది. నిజంగా వాళ్ళ వాదనలో పస ఉంటే ఒక మంత్రి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. మరి ఇంతమంది మంత్రులు ఎందుకు లేచిండ్రు, ఇన్నిసార్లు ఎందుకు లేచిండ్రు అంటే గారు దోపిడీ దొంగగా మారి రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు, అవినీతి పనులపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. దోపిడీ దొంగలు కాంగ్రెస్ నాయకులు, ఏ నుంచి జెడ్ అక్షరం వరకు అన్ని అక్షరాలకు ఒక్కో స్కామ్ చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, అది అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ దేశంలో 1000 కోట్ల 1,00,000 కోట్ల కుంభకోణాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ బీఆర్ఎస్ మీద మాట్లాడేది. ఆదర్శ కుంభకోణం ఎవరి హయాంలో జరిగింది? 2G కుంభకోణం ఎవరి హయాంలో జరిగింది? ఆదర్శ కుంభకోణం ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలో కాదా జరిగింది? మరి మీరా మాట్లాడేది? మీరా మాకు నీతులు చెప్పేది? దశాబ్దాల పాటు ఈ తెలంగాణ ప్రాంతాన్ని బీడువడేసి మళ్ళీ మీరు మా మీద మాట్లాడతారా? సరైనటువంటిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు. ఏం చెప్తారు? ఎంక్వైరీ అంటే బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని నిజం ఎదుకల మీద తేలుతుంది, సత్యమే జయిస్తుంది, ధర్మమే జయిస్తుంది. అల్టిమేట్ గా ఇట్ విల్ బి ప్రూవ్డ్.